వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో వైసీపీ స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడలో జనసేనాని పవన్ కళ్యాణ్తో భేటీ అయిన ఆయన కాసేపటికే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంశీ రాకను పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీలోకి రావడంతో తనకు పార్టీ మారినట్టుగా అనిపించడం లేదని, సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో తాను పవన్ అన్న ఆధ్వర్యంలో ప్రజారాజ్యం యువజన విభాగంలో పనిచేశానని, ఇప్పుడు మళ్లీ అన్న నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉన్నానని, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే మొదటి రోజే సినిమా చూస్తానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, పవన్ కళ్యాణ్ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు దారపోస్తానని తెలిపారు. విశాఖ ప్రజలందరూ తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని నమ్ముతున్నారని వివరించారు. కొన్ని శక్తులు కొన్ని కారణాల వల్ల వైసీపీని వేడుతున్నారని, తనకు ధైర్యంగా ఉంటూ తనతో నడిచి వస్తున్న వారందరికీ తాను కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చాలా మంది జనసేనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారంతా అధికారికంగా పార్టీలోకి వస్తారని, తనకి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్తో కలిసి నడుస్తానని, తప్పకుండా జనసేనకు అద్భుతమైన ప్రజాదరణను అందరూ చూస్తారని వంశీ కృష్ణ పేర్కొన్నారు. ఇక వంశీ కృష్ణ యాదవ్ జనసేనలోకి రావడం పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు. వంశీ కృష్ణ యాదవ్ చాలా బలమైన నాయకుడని కొనియాడారు. వంశీ కృష్ణ యాదవ్ తనకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిని, గతంలో యువరాజ్యంలో కలిసి పనిచేశామని చెప్పారు. స్వల్ప తేడాతో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయి మళ్లీ ఎమ్మెల్సీగా గెలిచారని వివరించారు. ఇప్పుడు ఆయనకు సొంత కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నారంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో యువరాజ్యంలో పనిచేసిన చాలా మంది యువనేతలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బలమైన నాయకులుగా ఉండటం చూస్తుంటే ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచిన వంశీ కృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవి ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనకు గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ మండలి సభ్యుడిగా ఉన్నారు. జనసేనలో చేరాక ఆయనకు పవన్ గతంలో పోటీ చేసిన గాజువాక సీటు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.